శ్రీకాకుళం జిల్లాలో సభ పెట్టాడు, వైజాగ్లో సభ పెట్టాడు, పోలీసులను పెట్టి జీబులు ఆయన వెహికల్ ముందుకు కదలకుండా అణచివేత, అక్కడ కూడా అణచివేతే. సో అలాగే ఇంకొక మంత్రి అంబటి రాంబాబు గారు, ఆయన ప్యాకేజీ మాట్లాడుకోవడానికి వెళ్ళాడు, ప్యాకేజీ ఫైనల్ చేసుకుని వెళ్ళాడు అని పవన్ కళ్యాణ్ గారిని అనడం. ఈ ప్యాకేజీ తప్ప, ప్యాకేజీ మ్యారేజ్, ఈ రెండు తప్ప మీకు వేరే ఏం తెలీదా? ప్యాకేజీ మ్యారేజ్, ప్యాకేజీ మ్యారేజ్, ఈ రెండు తప్ప మీకు రాజకీయము, లేకపోతే ప్రజలు, అభివృద్ధి, ప్రజల సంక్షేమం, బాగోగులు ఇవేం తెలియదు, లేకపోతే ఇక వేరే పర్సనల్ వ్యవహారాలు. సో ఈ పైగా అంటాడు సభ అటర్ ఫ్లాప్ అంటాడు. అటర్ ఫ్లాప్ అయిన దాని గురించి మాట్లాడుకోవడం ఎందుకు? ఇప్పుడు సినిమా ఏదన్నా రిలీజ్ అయిందనుకోండి, బాగుందని 10 మంది చెబితే 11వ వాడు వెళ్తాడు చూస్తారు, ఇంకొకడు వెళ్తాడు చూస్తారు, వారం రోజులు, 2 వారాలు, నెల రోజులు నడుస్తుంది. అటర్ ఫ్లాప్ అయిందని మార్నింగ్ షో టాక్ వచ్చింది అనుకోండి, సెకండ్ షో మ్యాట్నికి ఎవడు వెళ్ళడం. అలాంటి దాని గురించి రాత్రి ఎప్పుడో అయిపోయింది దాని గురించి అటర్ ఫ్లాప్ అని తెలిసిన తర్వాత మీరు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెట్టి? ఇక బొత్సగారికి అయితే ఆగ్రహం వచ్చేసింది, వాళ్ళు సీరియస్ అయిపోయారు. ఆయన అసలు మాట్లాడే నైతికత లేదు, ఏం మాట్లాడుతున్నారు మీరు, డామ్ డూమ్ డిస్క్ అని ఆయన ఎగిరాడు. సో అసలు ఎందుకు ఈ సభ ఎందుకు జరిగింది, ఈ సభ ప్రకంపనలు ఎలా ఉన్నాయి, ఎందుకు ఈ రకమైన ప్రేలాపనలు వస్తున్నాయి వైసీపీ వైపు